70 విలేజెస్ పనిచేస్తున్నాం. 70 విలేజెస్ వచ్చి డివైడ్ చేసి 5 విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టినాం. వాళ్ళే పాయింట్, వాళ్ళే వచ్చి ఫస్ట్ లెవెల్ జనాలుగా ఉంది పనిచేసేవాళ్ళు. మళ్ళీ మనం విలేజ్ పక్కనే ఉంది, మన అక్కడ పోయి మీకు చూపిస్తాం. సేవా సంస్థ ముఖ్యంగా దేనికోసం ఆల్రెడీ సార్ చెప్పుకుంటారు, హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్. హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అంటే మన గ్రామంలో ఎవరెవరు ఉంటారు, ఎస్హెచ్ పొదుపులో ఉండే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, పాడి పశువులు ఉండే వాళ్ళు ఉంటారు, అలానే స్కూల్ ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది, వాళ్ళ గ్రామంలో కొన్ని అవసరాలు ఉండి ఉంటాయి. అలానే కాకుండా పర్యావరణంగా కొంచెం డెవలప్ చేయడానికి ఏమేమి స్కోప్ ఉందంటే, ఒక విలేజ్ వచ్చి ఒక మోడల్ విలేజ్ కావాలండి, లేదంటే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఏమేమి కార్యక్రమాలు అనేది చేయాలనేది మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి వచ్చి మేము ఫోకస్ హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ చేయాలంటే మేము ఏం చేస్తున్నామంటే ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తేనే ఒక గ్రామం వచ్చి బాగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాము. తర్వాత వ్యవసాయం మరియు పాడి పశువుల మీద వచ్చి ఫోకస్ చేస్తాము. ఎన్విరాన్మెంట్ పర్యావరణం అంటే చెట్లు నాటేది అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఇప్పుడు మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, స్కూల్స్, అంగన్వాడీస్, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా మేము వచ్చి రెనోవేషన్ చేస్తుంటాం. అంటే మేము వచ్చి ఓన్ బిల్డింగ్ వచ్చి రెనోవేషన్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్ మాత్రమే వచ్చి చేస్తాము. కొత్త బిల్డింగ్ చేసే ముందు ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్ దాని వచ్చి ఏమైనా సదుపాయాలు లేకపోతే ఆ సదుపాయాలు వచ్చి మేము రెనోవేషన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ కన్జర్వేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. మన గొడ్డేరు కైవేలి అనేది వచ్చి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చి మనము శుభ్రపరుస్తుంటాం. అంటే చెట్లు అవనివ్వండి, లేదంటే వాటర్ సరిగ్గా పోకపోతే ఛానల్ క్లియరెన్స్ అవనివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు అనేది 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం. ఇవాళ మన టీఎస్లో జీకేపల్లి, బంగారుపేట, మళ్ళీ మన కమ్యూనిటీ హాస్పిటల్ కూడా చేస్తాం, సిహెచ్ కూడా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం వచ్చి ఫస్ట్ ఈ ర్యాక్ షెడ్ ఇలా లేవు మనకి తెలిసింది. సో ఈ ర్యాక్లు కూడా మనం వచ్చి 3-4 సంవత్సరాల ముందర చేసినాయి. తర్వాత ఇక్కడ ఇది కూడా ఎంటీ ప్లేస్గా ఉంటుంది, పార్కింగ్ ఏరియా కూడా అది ఇప్పుడు చేసినది. ఈ సంవత్సరాల ఏంటంటే పార్కింగ్ షెడ్, ఫెన్సింగ్, మళ్ళీ పెద్దగా ఉండే 2 టాయిలెట్ ఉన్నాయి, ఆ టాయిలెట్ రెనోవేషన్స్, మళ్ళీ ఆ డిజిటల్ రూమ్ కూడా మన ర్యాక్లో వచ్చి లాగానే ఉంది గ్యాప్లా, అది వేసిస్తున్నాము. మళ్ళీ లోపల ఉన్న టాయిలెట్స్లు, స్లమ్మింగ్ వర్క్ కూడా మనం చేసిస్తున్నాము. దేని ఫెసిలిటీలో చేసిస్తామంటే ఇక్కడ వచ్చి నెలకి 9th అంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ వస్తుంది దీనికి. సో అప్పుడు వాళ్ళకి కూర్చొని కూడా ఎదురులేగానే ఖాళీగా మాదిగా ఉండేది. సో వాళ్ళ ఫెసిలిటీస్ మనం చేసిస్తున్నాము. రోజు మరుజులు కూడా వాడికి డాక్టర్ చెప్తారు ఎంతమంది వస్తున్నారని. సో 120 ఇప్పుడు సీజన్, ఇప్పుడు రెయిన్ సీజన్స్ కూడా వస్తే ఎక్కువ మరుజులు ఎక్కువ వస్తున్నారు. సో వాళ్ళకి ఫెసిలిటీస్ చేయించే రోజు మన ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉందో అది వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ మనం చేయాలి అంటే పేదవాళ్ళు ఎక్కువ ఇక్కడ వచ్చి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గివింగ్ యువర్ హెల్ప్ అండ్ ఆల్ సపోర్ట్. నుంచి మేము చాలా వరకు హెల్ప్ పొందామని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే మాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ తరఫు నుంచి చెకప్ ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ మంత్ 9th గర్భిణీ స్త్రీలకు మేము ఇక్కడే చెకప్ చేస్తాం, హెల్త్ చెకప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అలాంటప్పుడు పేషెంట్స్ క్రౌడ్ వచ్చి అరౌండ్ 100 దాకా వెళ్తున్నారు. అంటే గర్భిణీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఆ రోజు. అలాంటప్పుడు పేషెంట్ వెయిటింగ్ ఏరియా లేకుండా ఈ షెడ్స్ అంతా లేకుండా ఉంది. ఇప్పుడు టీఎస్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు వెయిటింగ్ కష్టం అవుతుందనేసి ఈ షెడ్ వేసి ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు హెల్ప్ అయింది. అంటే పేషెంట్ వెయిట్ చేయడానికి కానీ వాళ్ళ కేర్ కానీ మేము చాలా వరకు ప్రొవైడ్ చేయగలిగాము. తర్వాత ఇప్పుడు రీసెంట్గా పార్కింగ్ ఏరియా కూడా హెల్ప్ చేశారు. పార్కింగ్ ఏరియా కూడా షెడ్ వేసి ఇచ్చారు. అండ్ లోపల ఈ ఫీల్డ్ స్టాఫ్, ఆశా వర్కర్స్ ఆ రోజు వచ్చినప్పుడు మాకు పిఎంఎస్ఏ రోజు జరిగిన ప్రోగ్రామ్స్కి కానీ ఏదైనా మీటింగ్ హాల్స్ జరిగినప్పుడు ఎవరైనా వస్తే పేషెంట్స్కి ఇబ్బంది పడకుండా వాళ్ళ పేషెంట్స్ కోసం ఫీల్డ్ స్టాఫ్ కోసము వాష్రూమ్స్ కట్టించడం కానీ, వాష్రూమ్స్కి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ చాలా వరకు హెల్ప్ చేశారు. ఈ ట్రస్ట్ నుంచి మేము చాలా వరకు హెల్ప్ తీసుకున్నాము. మా పిహెచ్సికి రెనోవేట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేశారు.
ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా, ఈ వెయిటింగ్ హాల్ అండ్ మీటింగ్ హాల్ కూడా కట్టించున్నారు. అండ్ లోపల ల్యాబ్లో కూడా వాటర్ ఫెసిలిటీస్కి షింక్ అండ్ స్టోరేజ్ రూమ్, ర్యాక్స్ చాలా హెల్ప్ చేశారు. అవన్నీ మీరు చాలా వరకు ప్రొవైడ్ చేశారు. ఇది సరిపోలేదన్నట్టు మా ఆశా వర్కర్స్కి కానీ, ఎంఎల్హెచ్పీస్ కానీ, బీపీ ఆపరేటర్స్, వెయింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా డొనేట్ చేసి గవర్నమెంట్తో పాటు వీళ్ళు కూడా డొనేట్ చేశారు. యాక్చువల్లీ అవి కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ఫీల్డ్ స్టాఫ్కి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా పర్సన్ ఒక హోమ్కి వేరే వాళ్ళ అంటే ఎటువంటి నీళ్ళు ఉన్నా కూడా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మా సర్వీస్ మేము ఇవ్వగలిగాం. బీపీ ఆపరేటర్స్ మా దగ్గరే ఉంటుంది, మేమే తీసుకెళ్ళి చూపించవచ్చు. వెయింగ్ ఆపరేటర్స్ కానీ చాలా అసలు మేము వీళ్ళు ఇచ్చినందువల్ల చాలా వరకు అది మేము ఫీల్డ్కి తీసుకెళ్ళి ఇండివిజువల్గా ఉన్న పీపుల్కి చాలా వరకు హెల్ప్ చేయగలిగాం. చాలా వరకు అంగన్వాడీస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ మాకు ఎంత హెల్ప్ అంటే మా ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. వీటితో జీవనమా మీరు సపరేట్ పోతున్నారు? మేము సపరేట్ గా పోతాం. ఆడోళ్ళు వరకే జీవాలు పట్టుకొస్తారు. ఈ రోజు అంటే మీటింగ్ కదా, అవును. తర్వాత అమ్ముతారు, అమ్మేదానికి కదా. అమ్మేదానికి అమ్మేదే లేదు. జీవనాధారం మాకు ఈ పిల్లలు పెద్ద అయితే మరి అవ్వాలి కదా. పెద్ద అయితే పొడే పిల్లలు వచ్చినప్పుడు అమ్ముకుంటాం అంతే. అన్ని అమ్ముకుంటే మాకు బది దిగేట అమ్ముకోం కదా. మా పిల్లలు రావాలా, ఎగపడాలా, అప్పుడు అమ్ముకోవాలా అంతే. మీరు చెప్పేది గట్టిగా చెప్పండి. వచ్చాక మాకు చాలా అనుకూలంగా ఉన్నది, మాకు బాగుంది. మేము కూడా వాళ్ళకి ఎంతో సహాయంగా చేస్తామని చెప్తున్నాం. కోళ్ళు మాకు మెయిన్ సార్, మాకు రోడ్డు కాలువ లేదు, కాలువ ఉంది. దాంట్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాను. మాకు సారాలు వచ్చాక మాకు ఆ తూములు పోసాక మాకు బళ్ళు రావడం కానీ, పిల్లకాయలు రావడం కానీ బాగుంది మాకు ఇప్పుడు. వాళ్ళు చింతకుండా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ట్రాక్టర్ కూడా తోలుతున్నారు. సో అప్పుడు వాళ్ళు జీవాధారం కూడా దీనివల్ల ఇప్పుడు నీళ్ళు వచ్చిన పోదు కష్టం. ఇప్పుడు గర్భిణులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారంటే దీన్ని దాండి పోవాలంటే కష్టం. జీవాలు కూడా పోదు, పాలే ఇంక తోలుతున్నారు ముందర. సో అప్పుడు జీవాలు మేతలకు పోయి దీన్ని కూడా కొంచెం కష్టంగా పడింది. ఇప్పుడు మనం అన్ని ఫ్రీ చేస్తాం కదా, కానీ వాళ్ళు ఎంతో కొద్దిగా వాళ్ళని వెలుగు డిపార్ట్మెంట్ కలిసి చేసి ఇచ్చి రియాక్ట్ పంచాయత్ సెక్రటరీ మన దీనికి హ్యాపీ ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి కదా. సో దానికి వాళ్ళకి పొదుపులు వచ్చి ఆగిపోయింది. కూడా వాళ్ళు కూడా 10,000 వేస్తారు. అప్పుడు వేసుம்போదు దానికి సేవింగ్స్ ఉండాలా, ఒక బిజినెస్ పని చేయాలి కదా. సో ఆ పని చేసి వాళ్ళ గ్రూప్లో ఉండి వాళ్ళకి ఇల్లు ఉన్నాయి కదా సార్? ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇల్లు బాగుందా, డెమాలిష్ చేయాలి. మొత్తం గుడిసెలు 20 కట్టలు అవి ఇంకా ఉగాది లోపల కంప్లీట్ చేయాలి.